యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 22వ వచనం వరకు కలిసి చదువుకుందాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయిన. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టుబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. ఆయన గలిలయ సముద్ర తీరమును వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు అంద్రేయు సముద్రములో వల వేయట చూచాడు. వారు జాలర్లు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచును. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనిచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి యొద్ద జబదయిను దోణిలో జీతగాండ్రి యొద్ద విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించును. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడరి. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. మనము యేసుక్రీస్తు యొక్క జీవిత విధానము అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క జీవిత విధానము, ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలే జీవించాడు. ఎలా జీవించాడు, ఏ విధానంలో జీవించాడు, ఎంత బాగా జీవించాడు, ఏమేం చేస్తా జీవించాడు అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజంగా ఆయన కొంచెం కాలమే భూమి మీద మానవ అవతారంలో జన్మించి ఒక పరిపూర్ణ మనిషి, ఒక మానవుడు ఎంత బాగా జీవించవచ్చో జీవించి చూపించాడు. మనకేం పెద్ద మర్మాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ యేసయ్య ఎలా నడిచాడో, యేసయ్య ఎలాగ మాట్లాడాడో, యేసయ్య ఎలాగ ప్రేమించాడో, యేసయ్య ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో, యేసయ్య ఏమేం పనులు చేశాడో జస్ట్ అడుగుల్లో అడుగు వేస్తూ ఉంటే చాలు. మనము రోడ్డు వేసుకొని నడవవసరంలా, వేసిన రోడ్డు మీద నడిస్తే చాలు. ఎంత బాగుందో. నాకు దీన్ని చదువుతుంటే ప్రభువా అన్నీ చూపించి అన్నీ కూడా రూట్ మ్యాప్ అంతా ఇచ్చి రూట్ అంతా వేసి ఇదిగో బాబు హాయిగా ఇలా నడు, ఇలా బ్రతకని చెప్పిపోయావు ప్రభువా అని నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. నేను ఏదో మర్మాలు బోధించడానికి నేను సిద్ధపడ్డాను, కానీ చివరికి ఇక్కడికి వచ్చేటప్పుడు అది కాదు ఇది అని ప్రభువు నాకు స్పష్టత ఇచ్చాడు. సో నేను మీతో చెప్పదలసిన ఒక మాట, మొదట యేసయ్య ఎలా జీవించాడు నేర్చుకునే ఈ అంశంలో 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగుంది మాట. నేను కొన్ని పదాలు చెప్తాను, అవి అండర్లైన్ చేసుకోండి. 1 సాతాను అని అండర్లైన్ చేసుకోండి. సాతాను అనే పదం ఉంది కదా 13వ వచనంలో, అండర్లైన్. 2వది అడవి మృగములు అని అండర్లైన్ చేసుకోండి. అడవి మృగములు అని అండర్లైన్ చేసుకోండి. 3వది దేవదూతలు అని అండర్లైన్ చేసుకోండి. దేవదూతలు అని అండర్లైన్ చేసుకోండి. దేవదూతలు. నేను మొదటి పాయింట్కి నీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో ఈ 3 అనుభవాలను ఎదుర్కోవాలి. ఫేస్ ఇట్. ఫస్ట్ పాయింట్ ఫేస్ ఇట్. ఫేస్ ఇట్ అంటే వీటిని ఎదుర్కో, వీటిని ఎదుర్కో, లేక వీరిని ఎదుర్కో, వీరిని ఎదుర్కొంటావు అని అర్థం అనమాట. మొట్టమొదట ఏముంది అక్కడ? సాతాను చేత శోధింపబడుచుండెను. సాతాను చేత శోధింపబడుచున్నాయి. ఎవరు ఈయన?
ఎవరు శోధించబడుతున్నారు? గట్టిగా చెప్పాలి. ఎవరు శోధించబడుతున్నారు? యేసయ్య శోధించబడుతున్నాడు. యేసయ్య ఎవరి చేత శోధించబడుతున్నారు? గట్టి చెప్పండి. యేసయ్య ఎవరి చేత శోధించబడుతున్నారు? సాతాను చేత శోధించబడుతున్నారు. యేసయ్య సాతాను చేత శోధించబడవలసి వచ్చింది. యేసయ్యే సాతాను చేత శోధించబడు. యేసయ్యే సాతాను చేత శోధించబడుతుంటే మరి మనకి యేసయ్య పిల్లలకి ఏముంటాయి? సాతాను శోధనలు ఉంటాయా రావా? చాలాసార్లు మనం నాకేంటి శోధనలు, నాకేంటి శోధనలు, ఈ సాతాను నన్ను ఎందుకు శోధిస్తుంది? సాతాను నిన్నే శోధిస్తుంది. ఎందుకంటే నువ్వు చర్చికి వచ్చావు కదా, నువ్వు బైబిల్ పట్టుకున్నావు కదా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నువ్వు యేసయ్య బిడ్డవు కదా, కాబట్టి సాతాను నిన్ను శోధిస్తుంది. నువ్వు యేసయ్య బిడ్డవు కాకుండా నువ్వు శుభ్రంగా తిని తాగుతా, పాపంలో పొర్లాడతా, లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే సాతాను నీ జోలికి రాడు. ఎందుకు? ఎవరు తమ పిల్లల్ని కొట్టుకుంటారు? అనండి ఆ మాట గట్టిగా, నేను అన్నమాట. ఎవరు తమ పిల్లల్ని కొట్టుకుంటారు? సాతానుడు వాడి పిల్లల్ని ఎందుకు కొట్టుకుంటాడు? సాతానుడు వాడి పిల్లలు అంటే నీ పిల్లలు నీకు ఎంత ముద్దో చూడండి. ఎన్నిసార్లు చెప్పిన మీ పిల్లలకి ఇక్కడ చూడబాకండి అంటే అస్సలు ఆ పిల్లల్ని వెచ్చిర్రు. ఇంటికాడ చూస్తారు, ఇక్కడ చూస్తారు. వాడు అడి తిరిగినా చూస్తారు, ఇడి తిరిగినా చూస్తారు. వాడు అసలు ఈ ప్రపంచంలో వాడే నీకు హీరో. ఎంత ప్రేమ అంటే తల్లికి ఎంత ప్రేమ, తండ్రికి ఎంత ప్రేమ. సో నేనేమంటున్నానంటే నీ బిడ్డలు నువ్వు ఎట్ట ప్రేమిస్తున్నావో సాతానుడు కూడా తన బిడ్డలను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. నా బిడ్డ ఎంత మంచోడు, వాడు ఎవడన్నా తాగి తిరిగి ఆడు పురిలాడుతుంటే వాడికి ఎంత ముద్దుకొస్తాడు. అబ్బా నా బిడ్డ ఎంత చక్కగా రోడ్డు పక్కన బురదగుంట్లో పడ్డాడు, నా బిడ్డ ఎంత బాగుండాడు. వాడెవడో చర్చికి వెళ్ళాడంటే వాడి సంగతి తేల్చాలని నీ కాడికి వస్తాడు, కానీ వాడికి అడగబాడు. వాడి జోలికి అస్సలు వాడు, వాడికి ఏ శోధన ఉండదు. దేవుడు నమ్మని వాళ్ళకి శోధనలు ఏం పెద్ద శోధనలు ఏముండదు. శోధన ఏముంది అందుట్లో? పాపం చేయకూడదు అనుకుంటే శోధన, కానీ చెయ్యాలని చేస్తుంటే శోధన ఏముంది? మీరు చూడండి, కావాలంటే మీరు సెల్ ఫోను అర్ధరాత్రి రాదు చూడండి, మీకు ఒక్క ఆవిలింత కూడా రాదు, మీకు అస్సలు నిద్రే రాదు. మీరు 10 నిమిషాలు బైబిల్ చదవండి, మీ కళ్ళు మంటలు వస్తూ ఉంటాయి, కళ్ళ నీళ్ళు గారుతూ ఉంటాయి, ఆవులింతలు వస్తూ ఉంటాయి, ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటుంది. అస్సలు ఇక 2 అధ్యాయాలు చదివారంటే అసలు ఈ ప్రపంచాన్ని జయించినంత పని అవుతుంది. అదే 2 గంటల ఫోన్ చూడు, అప్పుడే అయిపోయింది 2 గంటలు. సాతాను నువ్వు బైబిల్ చదివేటప్పుడు శోధిస్తాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు శోధిస్తాడు, నువ్వు భక్తి చేసేటప్పుడు శోధిస్తాడు, నువ్వు యేసయ్య బిడ్డగా ఉంటే శోధిస్తాడు. యువర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో ద టెంప్టేషన్, సాతాను యొక్క శోధన నీ కొరకే వస్తుంది. అందుకని ఇక్కడ కూర్చుని మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, శోధన రాలేదంటే కొద్దిగా బాధపడండి. ఎందుకు బాధపడాలంటే, ఏంది నేను యేసయ్య బిడ్డనా సాతాను బిడ్డనా? కొన్నిసార్లు పిల్లల్ని అంటూ ఉంటారు, నువ్వు సైతాను బిడ్డవా యేసయ్య బిడ్డవా, నువ్వు సాతాను బిడ్డవా యేసయ్య బిడ్డవా చెప్పు అంటూ ఉంటావు. నేను యేసయ్య బిడ్డనే అంటారు వాళ్ళు, సాతాను బిడ్డని అనరు. నీకు శోధనలు రాలేదా? నిన్నెవరు ఏడిపించట్లేదా? నీకేం పోరాటాలు లేవా? నీకు అసలు టెంప్టేషన్ లేదా? నువ్వు లోకంలో ఎంజాయ్ చేస్తున్నావా? హ్యాపీగా ఉన్నావా? ఎవరు నిన్ను కదిలించట్లేదా? ఎవరు నేను డిస్టర్బ్ చేయట్లేదా? అయితే నేను నిజం చెప్తున్నా, జోక్ చెప్పటల్లా, ప్రసంగం చేయటల్లా, నువ్వు ఇంటికి లేడు. ఎందుకంటే యేసయ్య నీకు శోధన వచ్చినప్పుడు నాకెందుకు రాలేదు? గొప్ప భక్తుడైన యోబుకు శోధన వచ్చినప్పుడు నాకెందుకు రాలేదు? అంటే నేను భక్తుడిని కాదా? నేను నీ బిడ్డను కానా? కనుక నేనేమైనా సైతాను వల్ల పడ్డానా? నేను సాతాను బిడ్డనా? సాతాను నన్ను ప్రేమిస్తున్నాడా? నేను సాతాను పక్కన ఉన్నానా అని నువ్వు బాగా ప్రార్థన చేసుకొని నిజమైన భక్తి చెయ్యి. నిజమైన భక్తి చేయటం లేదంటానికి రుజువు ఏంటంటే, నువ్వు సరిగా భక్తి, నువ్వు సాతాను శోధనలో లేవు. నీకు సాతాను శోధనలు రాలేదంటానికి రుజువు ఏంటంటే, నువ్వు భక్తి చేయటం లేదు అంతే. నువ్వు భక్తి చేయటం లేదంతే. స్వీట్ ఎదురుగా ఉంది, శోధన ఎవరికి వస్తుంది? గట్టిగా చెప్పండి. స్వీట్ ఎదురుగా ఉంది, శోధన ఎవరికి? అందరికి ఉండదు. ఎవరికి ఉంటుంది? షుగర్ పేషెంట్కి ఉంటుంది, అంతేగాని అందరికి ఉండదు. లోకంలో అందరికీ శోధన ఉండదు, దేవుని బిడ్డకు ఉంటుంది అంతే. అందరికీ అందరూ బాగానే ఉండరు, చర్చికి రాని వాళ్ళు బాగానే ఉండరు. కొంతమంది అంటారు, నీకంటే నేనేమో బాగున్నాను అమ్మాయి,
నువ్వు చర్చికి వెళ్ళి ఏం లాభం? నేను వెళ్ళకపోయినా బాగానే ఉండానుగా. వాళ్ళకి గట్టిగా చెప్పండి, నువ్వు బాగుంటావు, నాకంటే ఇంకా బాగుంటావు అని చెప్పండి. ఎందుకంటే మీ తండ్రి వేరు, మా తండ్రి వేరు అని చెప్పండి. మీ లోకం వేరు, మా లోకం వేరు అని చెప్పండి. మనది పరలోకం, గ్రహాంతరవాసులు మనం. ఇక్కడికి వస్తే ఇల్లు ఊరుకుంటారేంటి? ఈ బజార్కి ఆ బజార్కి వెళ్తే ఊరుకోదు. ఒక దేశం విడిచి ఒక లోకం విడిచిపెట్టి మన భూమి మీద ఉన్నాం. మనం వెళ్ళబోయేవాళ్ళం, పరలోకానికి వెళ్ళబోయేవాళ్ళం. మనం యేసయ్య పిల్లలం, యేసయ్య నమ్ముకున్న బిడ్డలం, యేసయ్య కొరకు బ్రతికే బిడ్డలం. ఆయనలాగా నడవాలి. ఎట్ట కుదిరిద్ది? ఆయనలాగా ఉండాలి. ఎలా కుదిరిద్ది? లోకం ఎట్ట ఒప్పుకుంటుంది? కష్టం. అందుకనే శోధన సహించువాడు, చెప్పండి, శోధన సహించువాడు ధన్యుడు. చాలా ధన్యులు. నాకెందుకు ఈ శోధనలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నాకే ఎందుకు? నేను ఎక్కువ భక్తి చేస్తుంటే ఎక్కువ వస్తున్నాయి ఏంటి అనుకోబాకు. యు ఆర్ ద చూసన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డవు, అందుకు వస్తాయి. సో ఎంజాయ్ ఇట్, ఆనందించు. ప్రభువా నీకు స్తోత్రాలు, ఈ శోధనల్లో నువ్వు నాకుంటావని స్తుతించు. కనుక ఇదొకటి గుర్తుపెట్టుకో. రెండోది, ఫేస్ ఇట్ అనే దాంట్లో రెండవ భాగం ఏంటంటే అడవి మృగములు. అండర్లైన్ చేసుకోమన్నా, అడవి మృగములు అండర్లైన్ చేసుకో. ప్రతి మనిషికి ఈ బాధలు అంటే ఈ పరిస్థితులు ఎదుర్కోవాలి నిజంగా భక్తి చేస్తే. భక్తి వదిలేస్తే చెప్పను, కానీ నిజంగా భక్తి చేస్తే. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరినూ దాని విను నిమిత్తమును. ఎస్, వెరీ నైస్. అందరం చదువు ఈ మాట, అందరూ. ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. మరొక చోట కొరింథీయులకు రాస్తూ నేను మృగములతో పోరాడి తిని అంటాడు. నేను మృగములతో పోరాడి తిని అంటాడు. అంటే భక్తులు సింహముల నోటి నుండి తప్పించబడి తిని అంటాడు. సింహాల నోటి దాకా వెళ్ళాడు. నేను ఎఫేసులో మృగములతో పోరాడాను అంటాడు. చాలాసార్లు మనం ఈ మనుషులే పెద్ద మృగాల్లాగా ఉంటారు. మనిషివా మృగానివా అంటారు చూసారా? నువ్వు మనిషివేనా జంతువా అంటారు చూసారా? కొంతమంది మనుషులు అలా మృగాల్లాగా పడతారు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వేం అనలేవు, వాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు. అరవిందం గారు అనే దైవజనుడు కర్నూలులో సేవ చేస్తున్న కాలంలో భక్సింగ్ గారు అనే ఆ గొప్ప సేవకుడు అక్కడికి వచ్చారు. మీటింగ్స్ అయిపోయినాక ఆయన ట్రైన్ ఎక్కించడానికి స్టేషన్కి వచ్చి ఆ దైవజనుని ట్రైన్ ఎక్కించే టైంలో ఈ గొప్ప ఆత్మీయ దైవజనుడు అరవిందం గారిని ఎవరో తిట్టుకుంటా గట్టిగా అరుచుకుంటా మీదకి వచ్చి చంపకు పెట్టి గట్టిగా కొట్టేశాడు. ఫటామని కొట్టేశాడు. ప్రక్కన వాళ్ళ కుమారుడు ఉన్నాడు. అరవిందం గారి కుమారుడు చాలా బలంగా ఉంటాడంట. చుట్టూ చాలా సేవకులు ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు. సేవకులు కూడా బలంగానే ఉంటారు. దైవజనుడు భక్సింగ్ గారు ఉన్నాడు. వీళ్ళందరి మధ్య ఒకడు అరుచుకుంటూ వచ్చి కొట్టేశాడు. ఎవరొక్క మాట మాట్లాడలా, ఎవరేం మాట్లాడలా. కొట్టాడు, ఇంకా భయంకరంగా బండబూతులు తిట్టాడు, వెళ్ళిపోయాడు. భక్సింగ్ గారు కూడా ఏమనలా, ఏంటి బ్రదర్ అని కూడా అనలా. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అరవిందం గారు అనే దైవజనుడు ఇంటికి వెళ్ళాడంట. మోకరించి ప్రార్థన చేసుకున్నాడు, బైబిల్ పట్టుకొని. మరి ఎవరైతే కొట్టారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ సహోదరుడితో చేతులు పట్టుకొని, సహోదరుడా నువ్వు స్టేషన్లోకి వచ్చి నన్ను కొట్టావు, నాకేమో అప్పుడేం అడగలేకపోయాను, నిన్నేదో బాగా కోపం రేపినట్టుండాను, నన్ను క్షమించయ్యా, ఏదైనా నిన్ను ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించయ్యా అన్నాడంట. అతనికి ఏమీ మాట రావటల్లా, అతనేం మాట్లాడలా. 10 మందిలో బండబూతులు తిట్టి కొట్టి ఇంటికి వస్తే ఈ సేవకుడేంది నా ఇంటికి వచ్చి
నన్ను క్షమాపణ కోరుతున్నాడు. నేను కదా కొట్టింది, కొట్టిన వ్యక్తి అడగాల్సింది, కొట్టించుకున్న వ్యక్తి అడుగుతున్నాడే. నిజం. ఒక గొప్ప దైవజనుడు, అక్కడున్న దైవజనుడు సాక్ష్యం చెప్పారు. ఆయన ఏడ్చి పశ్చాత్తాపడి ఆయన నన్ను క్షమించయని అడిగి ఆ రోజే రక్షించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. ఎఫెసులో నేను మృగములతో పోరాడితే, నేను మృగములతో పోరాడితే. దేవుని సేవకునిగా చెప్తున్నాను. నేను ఒకరోజు ఇక్కడే చాప మీద కూర్చోబెట్టి కొంతమందిని ఎదురుగా కూర్చోబెట్టి నేను ఎదురుగా కూర్చొని నేను ఏడ్చాను లిటరల్గా. నన్ను క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి. మీకేమైనా బాధ కలిగిస్తే మీరు దేవునికి దూరం కాబాకండి, సంఘానికి దూరం కాబాకండి, మీ ఉద్దేశానికి మీ గురికి దూరం కాబాకండి. నాకు మీ పనే కదా నాకుంది, నాకు వేరే పని ఏం లేదు కదా, నేను సేవే కదా చేస్తుంది అని నేను సారీ చెప్పి ఏడ్చాను. నిజమైన భక్తి చేసే ప్రతి బిడ్డ మృగంతో పోరాడాలి. ఆమె చెప్పండి. ఆ మృగం ఎఫెస్ అనే సంఘంలో ఉండొచ్చు. ఆ మృగము నాబాలులాగా భర్త పాత్రలో ఉండొచ్చు. ఆ మృగం యెజబెలులాగా భార్య పాత్రలో ఉండొచ్చు. ఆ మృగం ఒకవేళ కన్న తండ్రిని హింసించే కుమారులాగా ఉండొచ్చు. ఈ భూమి మీద మానవుడు, ఈ భూమి మీద మనిషి, వీ హ్యావ్ టు ఫేస్ దెమ్. మనము అటువంటి స్వభావం కలిగిన మనుషుల్ని ఎక్కడో ఒక చోట ఎదుర్కొంటాం. మనం అందుకే ప్రిపేర్డ్ అయి ఉండాలి. మానసికంగా తట్టుకోవటానికి మనం సిద్ధపడి ఉండాలి. నాకేంటి చాలాసార్లు చేసిన భక్తి అంతా ఒక క్షణంలో పోగొట్టుకుంటాం. సంవత్సరాలు కాపాడుకున్న భక్తి, సంవత్సరాలు కాపాడుకున్న సాక్ష్యం ఒక్కసారి నోరు తెరిచి నోరు పారేసుకుంటాం. బూతులాడతాం, కొట్టుకుంటాం, తగాదాలు ఆడతాం, బజారుకు వస్తాం, బజార్లో మాట్లాడుకుంటాం. బయట వాళ్ళు చూసి వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా, వీళ్ళందరూ ఎవరు బైబిల్ వాళ్ళు పట్టుకొని చర్చికి వెళ్ళి వస్తూ ఉంటారు, మరి ఏంటి ఇక్కడ గొడవలు? అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మీ చర్చికి వెళ్ళే వాళ్ళకంటే మేమే బెటరే, మేము అసలు ఏం గొడవలు ఆడుకోవట్లే, అసలు ఏం గొడవలు ఆడట్లే. మధ్య నేను ఒకళ్ళకి ఇదే చెప్పాను, అసలు మీరు ఎంతకాలం ఏం వింటున్నారు? 20 సంవత్సరాల క్రితం ఏం గొడవలో ఇప్పుడు అవే గొడవలు. 20 సంవత్సరాలు నేను దొనకొండకు వచ్చిన రోజు ఏముండయో ఇప్పుడు అంతకంటే పెరిగినాయి కానీ తగ్గల. నేను ఫోన్ చేసి నా ప్రాణం తీస్తుంటే ఫోన్లో నేను ఒకటే మాట అన్నాను, అసలు మీరు ఏం వింటున్నారు, ఏమి నేర్చుకున్నారు? ఈ ప్రసంగాలన్నీ ఎడిపోయినాయి. బాధ, కోపం, దాని ద్వారా నాకు ఉపయోగం లేదు, వాళ్ళకు ఉపయోగం లేదు. సరే మనం చెప్తే సలహా తీసుకుంటారా? తీసుకోరు. పోనీ దానికి పరిష్కారం నా దగ్గర ఉందా? నా దగ్గర లేదు. వినేవాళ్ళకి ఉంటుంది కానీ విన్నవాళ్ళకి ఏముంటుంది? నా బుర్ర తినబాకని పెట్టేసాను. నేను నీతో ఏం చెప్తానంటే, మనం ఆత్మీయ బిడ్డలం, దేవుని పిల్లలం. మీరు ఒక మృగంతో పోరాడాల్సి వచ్చినప్పుడు, దేవా దానియేలుని ఎట్ట కాపాడేవో, పౌలునెట్లు సింహము నోట నుండి నేను తప్పించబడితేనే దేవుడు తప్పిస్తాడు. దానియేలుని కాపాడినట్లు, పౌలు భక్తుడిని కాపాడినట్లు, మీరు కూడా అడవిలో మృగముల మధ్య ఉన్నట్లు నువ్వు నాకు సహాయం చేయండి. కొన్నిసార్లు లిటరల్గా కూడా జరగచ్చు. మైకేల్ విజయ్ కుమార్ అనే దైవజనుడు జమ్ములమడుగు దగ్గర తనకు ఒక ప్రార్థన కొండ ఉంది. ఆ కొండకాడికి వెళ్ళి ప్రే చేసుకునేటప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక ఎలుగుబంటి డైరెక్ట్గా వస్తుందంట, దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకేం అనుకున్నాను, ఇదే నాకు చివరి రోజు, ఇది వచ్చి నన్ను చంపేస్తుంది, నేనేం చేయలేను, దేవుడు నన్ను తీసుకుంటున్నాడేమోలే, పోనీ ప్రార్థనలో ఉండి చచ్చిపోతాను అనుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అదెందుకు వస్తూ దగ్గరకు వచ్చినాక అడుగుబడి వెళ్ళిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు నోరు లేని మృగాలతో కూడా మాట్లాడతాడు, నోరు లేని సింహాలతో కూడా మాట్లాడతాడు. సో నీ జీవితంలో మృగాలతో పోరాడే పరిస్థితి. సో ఇంటికాడ ఎవరైనా మీ బజార్లో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, మీ వీధిలో ఉన్నా, మీ బంధువుల్లో ఉన్నా, మీ స్నేహితుల్లో ఉన్నా, నువ్వు పనిచేసే కార్యాలయాల్లో ఉన్నా, ఒకటే గుర్తుపెట్టుకో, ప్రార్థనాపూర్వకంగా చేయించు. మృగంతో మృగంలాగా మారబాకు.
మృగం దగ్గర నువ్వు కూడా ఒక మృగం అవ్వబాకు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ప్రార్థనా పరుడివి, నువ్వు ప్రార్థనా పరురాలివి, నువ్వు వాక్యం తెలిసిన బిడ్డవి, నువ్వు దేవుని బలలో చేస్తున్న బిడ్డవి. అడవి మృగములు నన్ను చీల్చానన్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ అనుభవంలోకి వెళ్ళాడు. కనుక ఆయన బిడ్డలు మనం. ఈ భూమి మీద అటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ దేవుడు గొప్ప దేవుడు. కనుక మృగం వైపు చూడబాకు, ప్రభు వైపు చూడు. ప్రభు మారుస్తాడు. నోటి మాటల వలన కలుగు నొప్పి నుండి నిన్ను తప్పిస్తాడు. కత్తిపోట్ల వంటి మాటల నుంచి నిన్ను తప్పిస్తాడు. బట్ వెయిట్ చేయి, ఆయన పాదాల దగ్గర కూర్చో, ఆయన అడుగు, ఆయనతో మాట్లాడు, ఆయన మనసు తెలుసుకో, ఆయన జీవిత విధానం తెలుసుకో, దేవుడు చేస్తాడు. మూడవది కింద దేవదూతలు అని అండర్లైన్ చేసుకోమన్నారు. దేవదూతలు మన జీవితానికి దేవుడు ఎంత ఫెసిలిటీ, ఎంత ఏర్పాటు చేశాడు. దేవుడు ఈ సాతాను శోధనతో శోధించబడిన ప్రభువుని, అరణ్యంలో మృగముల మధ్య ఉన్న ప్రభువుని పరలోకపు తండ్రి చూచి ఎవరిని పంపించారు? దేవదూతలు. నేను చాలా సంతోషపడతాను, ఎందుకంటే ఎవరు లేని టైంలో మనిషిని దేవుడు విడిచిపెట్టాడు. ఆమెను చెప్పండి. ఎవరు లేని వాళ్ళకి దేవదూతలు ఉంటారు. కొన్నిసార్లు మన ఆధారాలు మనకు ఆటంకాలు, మన చుట్టూ ఉన్న ప్రజలే మనకు దేవునికి అడ్డుబండలు. జక్కయ్యని యేసయ్యని చూడటానికి వస్తే చాలామంది చుట్టూ ఉన్నారంట, చూడలేకపోయాడు. ఎవ్వరు లేరు. అరణ్యంలో యేసు ప్రభువుకు పరిచయం చేయడానికి ఎవరున్నారు అక్కడ? సాతాను చేత శోధించబడిన ప్రభువుకి, అడవి మృగాల మధ్య ఉన్న ప్రభువుకి ఆ పరిచర్య చేయటానికి దేవుడు పరలోకపు తండ్రి తన దూతలను పంపించాడు. లూకా సువార్తలో ఆయన ప్రార్థన చేసి అలసిపోయినప్పుడు కూడా దేవుడు దూతలను పంపించాడు. 22వ అధ్యాయం 42వ వచనం లూకా సువార్త. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, ఆయన నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన బలపరచాను. పరలోకము నుండి ఒక దూత. 44 వచ్చి ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. నేను అనుకుంటున్నాను, ఆ చెమటని, రక్తంగా మారిన ఆ చెమటని తొడవటానికి, హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. తొడవటానికి ఎవరు వచ్చారు? పరలోకము నుంచి ఆయనకు దూతను పంపాను. ఒంటరిగా ఉన్న బిడ్డల కన్నీళ్లు తొడవటానికి దేవుడు తన దూతను పంపిస్తాడు. పోయిన సోమవారం నేను మా గ్రామంలో ఒక జ్ఞాపకార్థ గుడిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మా కజిన్ బ్రదర్ అక్కడ ధర్మవరం అనే ప్రాంతంలో ఒక మంచి సేవ జరుగుతుంది. ఆ సంఘంలో బాధ్యత కలిగిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఎంత మంచి నమ్మకస్తుడో, ఇంకా సేవకుడితో పని లేదు. ఆయన ఉన్నాడంటే ఆ సేవకుడు హాయిగా నిద్రపోతాడంట. ఆయన ఉన్నాడంటే ఇంక పలానా బ్రదర్ ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు, నేనున్నా లేకపోయినా ఏ కొరత ఉండదు అని ఆయన్ని బట్టి సేవకుడు చాలా తృప్తిగా నిద్రపోతాడంట. ఆ సేవకుడే చెప్పాడు, ఆయన ఉంటే నాకు హాయిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, తృప్తిగా నిద్రపోతాడండి. ఆ అదృష్టం, అటువంటి అదృష్టం చాలామంది సేవకులకి ఉండదు. కొందరుంటే హాయిగా నిద్రపడుతుంది, కొందరుంటే అస్సలు నిద్రపట్టదు. సో ఆయన చెప్పాడు, ఆయన ఇంత మంచి బిలీవరు. అయితే కొద్ది కాలం క్రితం కరోనా టైంలో ఏమో ఆయన భార్య చనిపోయింది. ఆయన పెద్ద వయసు, భార్య చనిపోయింది. చాలా బాధతో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నేను ఒంటరిగా ఎంతో బాధపడుతున్నాను. కనీసం నా భార్య ఉంటే నాకు కొంచెం కాళ్ళొత్తి నాకు పరిచర్య చేసేది. చాలా ఈరోజు ఊరు లేరే చెప్పుకోవటానికి కూడా. ఆయన ఒక్కడే కూర్చొని కొంచెం బాధతో ఏడ్చుకొని పడుకున్నాడంట. పడుకొని నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత కళ్ళల్లో కొంచెంసేపు కళ్ళలో వాళ్ళ భార్య వచ్చేసింది. భార్య వచ్చి ఆయన తట్టి లేపి, ఏంటండి బాధపడుతున్నారు అని లేపి ఆయన పట్టుకొని కళ్ళలో కొంచెంసేపు నడిపించిందంట. నడిపించి వెళ్ళిపోయింది. ఆ ఉదయాన ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ నొప్పికి కారణం ఏంటంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు, పరిచర్య చేస్తా, మందిరం పని చేస్తా. అయితే ఆ చెట్టు కొమ్మ ఇరిగి ఈయన మీద పడింది. అందువల్ల ఒళ్ళంతా నొప్పులు, వీపు నొప్పి వచ్చింది.
ఆ నొప్పితో పడుకొని బాధపడ్డాడు. ఆముంటే పరిచయం చేసేది కదా, లేకనే కదా అని బాధపడుతూ పడుకున్నాడు. ఆ కల్లో ఈ విషయం జరిగింది. ఆమె వచ్చి లేపి ఆయన్ని తాకి ఆయన నడిపించి వెళ్ళిపోయిందంట. ఉదయాన్నే చూస్తే ఆ బాధ అంతా విడిపోయిందో, నొప్పి తగ్గిపోయింది, స్వస్థత వచ్చింది. ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, ఆయన ఇచ్చిన సాక్ష్యం బట్టి, నిజంగా ఎవరో లేరు అనుకున్నాను, పరలోకం నుంచి పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతి, ప్రైజ్ ది లార్డ్. పరలోకం నుంచి పంపించాడు. ఒక దూత వచ్చేసింది. దేవుడు ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు, ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు. అస్సలు దేవుని సహాయం ఉంటుంది. దేవుని అసలు ప్రతి చిన్న పని కూడా ప్లానేనండి. ఆమె చెప్పాడు ఒకసారి, చిన్న పని కూడా దేవుడు ప్రణాళికలు ఉంటుంది. ప్రతిదీ ఆయనకి తెలుసు అంతే. ఈ వారంలో గుంటూరులో ఉన్నాను. ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు ఉన్నాను. పత్రిక రాస్తూ ఉన్నాను. క్రీస్తు రాకడని పత్రిక మీకు ఇస్తాం తర్వాత, దయచేసి పత్రిక చదవండి. ఈ వారంలో మంగళవారం చాలా సంవత్సరాల తర్వాత, ఎందుకంటే ఎప్పుడు చేయలేదు కాబట్టి చెబుతున్నా, చాలా సంవత్సరాల తర్వాత ఒక్క కునుకు కూడా వేయకుండా గడిపిన రాత్రి. అట్లా కళ్ళు ముయ్యలేదన్నమాట. పడుకోవటానికి ట్రై చేశాను కానీ 3 to 4 మధ్యలో వల్ల కాలేదు. ఇంక లేచి మళ్ళీ రాశాను, పత్రిక రాశాను, మార్నింగ్ ప్రేయర్ చేశాను, 7 గంటల దాకా రాశాను. మీరు ఆ పత్రికలు చదవండి, మీరు దీవించబడతారు. అది ఎంతో కష్టపడి వెల చెల్లించి రాస్తాను. సో అంత అలాగా పత్రిక పని, ఆ పని, ఈ పని, ఎవరో ఒకళ్ళు రావటం పోవటం. ఆదివారం అయితే 11 గంటల దాకా ప్రేయర్ అయిపోయిన దాకా ఎవరో ఒకళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇక సోమవారం ఏదో పనులు ఉన్నాయి, మంగళవారం పత్రిక రాస్తా ఉన్నాను. ఇక బుధవారం ఉదయాన్నే ఇటు రావడానికి ప్రయత్నిస్తా. ఈ 3 రోజులు అంట్లు షింక్లో ఉన్నాయి. ఈ 3 రోజులు తిన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా నేను రెడీ అవుతున్నా, అవి కడుగుదామని చెప్పి మొత్తం షింక్ కాడికి వెళ్ళి కడుగుతున్న టైంలో పైనుంచి సిస్టర్ వాళ్ళు ఉంటారు, ద్వారకా సిస్టర్ వాళ్ళు, వాళ్ళ హస్బెండ్ బాబురావు రైల్వే జాబ్ చేస్తారు. వాళ్ళిద్దరు కిందకు వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళ బాబు స్కూల్కి, వాళ్ళ పాపను వేరే స్కూల్కి తీసుకెళ్ళటానికి. ఇద్దరు కిందకు వచ్చే టైంలో నేనేం చేస్తున్నానంటే షింక్ కాడ ఉండ. పాపం ఆయమ్మాయి, అన్న మీరేంటన్నా మీరు కడుగుతున్నారు, వద్దులే నేను కడుగుతానులే అన్న అని చెప్పి అవి మొత్తం కడుగుతుంటే నేను ఒక మాట చెప్పాను, దేవుడు సరైన టైంలో ఒక దూతను పంపించాడమ్మా. చిన్న పని. ఏ పని అది చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. చిన్న పని, అదే చేసుకుంటాం. ఆ టైంకి వాళ్ళు వస్తారని నాకు తెలియదు, వాళ్ళు రావాలని వాళ్ళకి తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్. అండ్ నేను ఎందుకు చెప్తున్నా, ఇంత చిన్న విషయాన్ని చూస్తున్న దేవుడు, గట్టిగా ఆమెను చెప్పు, ఇంత చిన్న విషయాన్ని చూస్తున్న దేవుడు తన సేవకుడి సమయం, నేను చాలా విలువగా తీసుకుంటాను సమయాన్ని. కాబట్టి నా టైము, నేను ధ్యానించే టైము, నేను ప్రార్థించే టైము, నేను అంట్లు కడిగే టైం కాదు అది. దేవుడు దాని కొరకు ఒక దూతను సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా వినండి, ప్రతి చిన్న పని విషయంలో బాధ్యత తీసుకున్న దేవుడు నీ పెద్ద పనులను ఎందుకు చూడడం? ఒక సాధారణమైన పనే సహాయం చేసే దేవుడు ఒక అసాధారణమైన పని ఎందుకు చూడడం? అది అనారోగ్యం కావచ్చు, అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అది అవమానం కావచ్చు, అది శత్రు బాధలు కావచ్చు, అవి సాతాను శోధనలు కావచ్చు, అవి అడవి మృగాలు లాంటి మనుషులతో పడే బాధలు కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు చూస్తున్నాడు. సరైన టైంలో ఆయన తన దూతను పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది.